ఎప్పుడైనా ఏదన్నా జరగవచ్చు. జీవితంలోనే కాదు, క్రికెట్‌లో కూడా అంతే. అవును. మనం భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌ని గాని గమనిస్తే, మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున భారత్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక భారత్‌కు తిరుగులేదు అనుకున్న దశలో సెకండ్ డే, థర్డ్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ డే పూర్తిగా అందుకు వైస్ వర్సా అన్నట్టుగా జరిగింది. సెకండ్ డే ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇక అయిపోయింది మన సంగతి అనుకుంటున్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ థర్డ్ డే ఏదైతే జరిగిందో ఆ రోజు మళ్ళీ భారత్ కంబ్యాక్ అయ్యింది. ఒక్కసారిగా ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కేవలం డేనే కాదు, టోటల్‌గా మ్యాచ్ పైనే పట్టు బిగించింది. ఇక ఫోర్త్ డే ఈరోజు జరగబోతోంది. మరి ఈరోజు ఏం జరుగుతుంది అన్నది ఖచ్చితంగా ఆసక్తిని కలిగించే విషయమే. ఇక ఫస్ట్ డే విషయానికొస్తే, ఫస్ట్ డే భారత్ స్టార్టింగ్‌లోనే చాలా ఇబ్బంది పడింది. ఒకానొక దశలో 33/3 33 పరుగులకే 3 వికెట్లు పడిపోయి దీనావస్థలో ఉన్న భారత జట్టుని కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆదుకున్నాడు. చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వాస్తవానికి యాజ్ ఏ కెప్టెన్‌గా రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్‌లో ఇంతవరకు చేసిందేమీ లేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ పైన అనేక విమర్శలున్నాయి. రోహిత్ శర్మపై అనేక బాణాలు ఎక్కుపెట్టారు విమర్శకులు. వీటన్నిటికీ సమాధానం చెప్తూ యాజ్ ఏ కెప్టెన్‌గా తను ఏం చేయాలో దాన్ని మొట్టమొదటిసారి ఈ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ చేసి చూపించాడు. వాట్ అన్ ఇన్నింగ్స్! జట్టు కష్టాలున్నప్పుడు అద్భుతంగా ఆడాడు. తన సహచరులకు తానొక ప్రేరణగా నిలిచాడు. 130 పరుగులకు పైగా చేశాడు. ఇక అదే రోజు రోహిత్ శర్మతో పాటు జడేజా అద్భుతమైన గేమ్. యాజ్ ఏ ఆల్రౌండర్‌గా అతను గొప్పగానే ఆడాడు. అతను స్పిన్నర్ ఆల్రౌండర్ అయినప్పటికీ బ్యాటింగ్‌లో అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఆడాడు. అసలైన ఆల్రౌండర్‌ని ప్రూవ్ చేసుకున్నాడు. 112 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఓ 12 పరుగులు కూడా చేశాడు. మరి ముఖ్యంగా రోహిత్ శర్మతో పాటు అతను ఏదైతే చేశాడో 200+ పార్ట్నర్‌షిప్, అది మొత్తం మ్యాచ్‌ని భారత్ వైపు తిరిగేలాగా చేసింది. ఇక ఈ ఇద్దరే కాదు, ఈ ఇద్దరి కన్నా గొప్పగా ఆడాడు డెబ్యూ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్. ఆడింది మొట్టమొదటి మ్యాచే అయినప్పటికీ ఓవైపు భారత సీనియర్లైన రోహిత్ శర్మ, జడేజా ఇద్దరు సెంచరీ చేసినప్పటికీ కూడా వారిద్దరికన్నా కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడింది సర్ఫరాజ్ ఖాన్. అతను చేసింది హాఫ్ సెంచరీ అయినప్పటికీ అతనిది నిలిచిపోయే ఇన్నింగ్స్. అతను అవుట్ అయింది కూడా అతని తప్పు లేకుండా జడేజా వల్ల అతను రన్అట్ అయ్యాడు. ఇది చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే డెబ్యూ మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశం అతనికి ఉంది. అతను అంత అగ్రెసివ్‌గా ఆడాడు కూడా. ఓవైపు అతను ఆడుతుంటే ఇంగ్లాండ్ బౌలర్లు ఏం చేయాలో అర్థం కాక చిరుతుకుపోయారు. ఇలాంటి గొప్ప ఇన్నింగ్స్ ఆడుతున్న టైంలో జడేజా వలన అతను రన్అట్ అయ్యాడు. మేబీ గేమ్‌లో ఇవంతా భాగమే. అయినప్పటికీ ఫస్ట్ మ్యాచ్‌లో అతను అవుట్ అయిన తీరు మాత్రం బాధ కలిగించే విషయమే. ఇక దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చిన బ్యాట్స్‌మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారత స్పిన్ పిచ్లపై ఎంత గొప్పగా ఆడవచ్చునో కూడా సర్ఫరాజ్ ఖాన్ ప్రూవ్ చేశాడు. ఇక ఓవరాల్‌గా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ పెద్దగా రాణించలేకపోయినా గొప్ప స్కోర్‌నే భారత్ చేసుకోగలిగింది. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించలేదు అని చెప్పకూడదు కానీ, ఎందుకంటే అశ్విన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను కూడా ఒక ఆల్రౌండర్ లాగా బ్యాటింగ్ చేశాడు. ఇక బుమ్రా కూడా అతను ఒక బౌలింగ్ ఆల్రౌండర్ లాగా తన ప్రదర్శన చేసి చూపించాడు. సో ఓవరాల్‌గా భారత్ మంచి స్కోరే చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 445కి ఆల్అవుట్ అయింది. ఇక ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. సెకండ్ డే ఇంగ్లాండ్ ఏదైతే చెయ్యకూడదు అనుకున్నామో దాన్ని అద్భుతంగా చేసి చూపించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ అందరూ విఫలమైన ఒకే ఒక బ్యాట్స్మెన్ డకెట్ అద్భుతంగా రాణించాడు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏదైతే జరగకూడదు అనుకున్నామో దాన్ని చేసి చూపించాడు. ఇంగ్లాండ్‌కి ఒక మంచి లీడ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో సెకండ్ డే పూర్తయ్యేటప్పటికి ఇంగ్లాండ్ చాలా స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంది. ఎంత గొప్ప పొజిషన్‌లో అంటే 207/2 అక్కడికి సెకండ్ డే పూర్తయింది. కేవలం 2 వికెట్లు మాత్రమే పోగొట్టుకొని 207 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో థర్డ్ డే కూడా ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుందని, భారత్‌ను తొక్కి పడేస్తుందని అందరూ ఊహించారు. కానీ అలా జరగలేదు. కేవలం 90 పరుగుల వ్యవధిలో మొత్తం అందరూ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ అవుట్ అయిపోయారు. అది కూడా అశ్విన్ గ్రౌండ్‌లో లేనప్పుడు. అవును, అశ్విన్ భారత్ ఖచ్చితంగా ఒక ప్రామిసింగ్ ప్లేయర్, ప్రామిసింగ్ స్పిన్నర్, ప్రామిసింగ్ బౌలర్, సీనియర్ ఆటగాడు కూడా. ఈ నేపథ్యంలో అశ్విన్ ఖచ్చితంగా మ్యాచ్‌ని తిప్పేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అశ్విన్ ఏదో కారణాలతో, ఏదో ఇంటి సమస్యలతో అతను జట్టుకి పూర్తిగా మ్యాచ్ నుంచి దూరమై ఇంటికెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ లేకుండా భారత్ బౌలింగ్ ఎలా ఉంటుంది అన్నది ఊహించుకోవడమే చాలా కష్టం. ఈ నేపథ్యంలో అసలు మన బౌలర్లు ప్రభావం చూపుతారా అన్న సందేహం.
కానీ ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది అశ్విన్ లేని భారత బౌలింగ్. అవును, భారత్కి ఉన్నది కేవలం నలుగురే బౌలర్లు, కానీ నలుగురైతేనేం అందరూ అద్భుతంగా ఆడారు, బంతుల్ని అద్భుతంగా విసిరారు. సిరాజ్, బూమ్రా, జడేజా, కులదీప్ ఎవ్వరూ తగ్గలేదు. మరీ ముఖ్యంగా సిరాజ్ వాటే బౌలింగ్. ఇక కులదీప్ కూడా చేసింది తీసింది 2 వికెట్లు అయినా ఎక్కడ ఎలా బాల్ వేయాలో, ఎక్కడ ఎవరిని ఎలా పడగొట్టచ్చో అద్భుతంగా చేసి చూపించాడు. ఫ్లాట్ పిచ్లపై కులదీప్ కన్నా గొప్ప స్పిన్నర్ లేడు అని మరోసారి ప్రూవ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ 319 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక మూడవ రోజు భారత బౌలర్లు ఏదైతే చేసి చూపించారో, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారో దాన్ని భారత బ్యాట్స్మెన్స్ అలాగే కంటిన్యూ చేశారు. భారత బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొందరగానే అవుట్ అయినా మరో ఓపెనర్ జైస్వాల్ మాత్రం మ్యాచ్ని అంత తక్కువగా తీసుకోలేదు. అతను గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఎంత గొప్ప ఇన్నింగ్స్ అంటే చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నంత గొప్ప ఇన్నింగ్స్. కేవలం 22 ఏళ్ల కుర్రాడు ఎంత పరిణితిని ప్రదర్శించాడు. మొదటి 50 బంతుల్లో అతను చేసింది కేవలం 18 పరుగులు మాత్రమే. అంత ఓపిక్గా ఆడాడు. ఆ తర్వాత ఎప్పుడైతే 20 దాటిందో ఆ తర్వాత 4లతో 6లతో చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. కేవలం జైస్వాలే కాదు, జైస్వాల్కి తోడుగా గిల్ క్రీజ్లో ఉన్నాడు, శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉన్నాడు. శుభ్మన్ గిల్ చూస్తూ ఉండిపోయాడు జైస్వాల్ ఆటని. అంత గొప్పగా జైస్వాల్ ఆడాడు. కేవలం అతను నిల్చున్నాడంతే. జైస్వాల్ ఆడుతూ ఉంటే అసలు ఇలాగా కూడా ఆడచ్చా అన్నట్టుగా చూశాడు గిల్. ఇక గిల్ కూడా చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే గిల్ తన స్కోర్ని 20-30 దాటించాడో ఆ తర్వాత గిల్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా జరిగింది. ఎక్కడ ఒక లూజ్ షాట్ కూడా ఆడలేదు, ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా చేయలేదు. గిల్ అంటే ఏంటో ఈ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ నేపథ్యంలో జైస్వాల్ సెంచరీ పూర్తి చేశాడు. 104 పరుగుల వద్ద వెన్నునొప్పి కారణంగా ఆడలేని పరిస్థితిలో రిటైర్డ్ హార్ట్గా పెవిలియన్కి వెళ్ళిపోయాడు. ఇక గిల్కి తోడుగా పటేదార్ బ్యాటింగ్కి వచ్చాడు, కానీ పటేదార్ అంచనాల్ని తలకిందులు చేస్తూ డకౌట్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత గిల్కి తోడుగా ప్రస్తుతం నైట్ వాచ్మ్యాన్ పోస్ట్లో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. సో ఓవరాల్గా ప్రస్తుతానికి గిల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. గిల్ 65 పరుగులు చేసి మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. రేపు గిల్ కూడా సెంచరీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా మనం గమనిస్తే చేతిలో వికెట్లు చాలా ఉన్నాయి. చాలా అంటే 8 వికెట్లు ఉన్నాయి. ఎందుకంటే అవుట్ అయింది కేవలం రోహిత్ శర్మ, అదేవిధంగా పటేదార్ మాత్రమే. జైస్వాల్ రిటైర్ హార్ట్గా వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రావచ్చు. సో ఓవరాల్గా మనం 11 వికెట్లు ఉన్నది 10 వికెట్లే. ఈ 10 వికెట్లు కూడా అశ్విన్ తిరిగి వస్తాడో లేదు తెలియదు కనుక ఉన్నది 9 వికెట్లే. ఈ 9 వికెట్లో 2 మాత్రమే అవుట్ అయ్యారు, ఇంకా 7 మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రేపు భారత్ బ్యాటింగ్ అద్భుతంగా సాగాలి. సో ఎంతలా అంటే ఈరోజు ఎంత అగ్రెసివ్గా ఆడారో రేపు కూడా అంతే అగ్రెసివ్గా ఆడగలగాలి. భారత్ ఒక 450 స్కోర్ కానీ చేయగలిగితే ఇంగ్లాండ్ ముందు ఒక గొప్ప టార్గెట్ని ఉంచినట్టే. అట్లీస్ట్ 400 అన్నా కానీ చేయగలిగితే అప్పుడు కూడా అది కూడా మంచి టార్గెట్టే. ఎందుకంటే 4th డే మధ్యాహ్నం తర్వాత లేక 5th డే బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. సో భారత్ ఖచ్చితంగా 80% స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నట్టే. రేపు ఏదన్నా మరీ అద్భుతం జరిగిపోతే తప్ప భారత్ ఈ మ్యాచ్ని లూజ్ అయ్యే అవకాశమే లేదు. సో ఏదైనప్పటికీ ఇంగ్లాండ్ తక్కువగా చూడకుండా రేపు ఒక గొప్ప టార్గెట్ని ఇవ్వాలి. 400, 450 లేకపోతే 500 నిజానికి చేయగలిగిందే. ఎందుకంటే జైస్వాల్ మళ్ళీ రావచ్చు, అతను బ్యాటింగ్ చేయొచ్చు. గిల్ ఫామ్లో ఉన్నాడు, మన సర్ఫరాజ్ ఖాన్ కూడా ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళందరూ అనుకుంటే ఇదేం పెద్ద విషయం ఏం కాదు. సో భారత్ ప్రస్తుతానికైతే 320 రన్స్ లీడ్లో ఉంది. ఈ 320ని 400 చేసి అదేవిధంగా 450 కూడా చేస్తే సో ఇండియాకి తిరుగులేదు. సో ఏదేమైనా ఈరోజు మ్యాచ్ అద్భుతంగా సాగాలని, పూర్తి ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించాలని, మనం ఈ సిరీస్లో ఈ మ్యాచ్ కూడా గెలిచి 2-1తో పైచేయి సాధించాలని కోరుకుందాం. బాయ్.